కనిపిస్తుంది కదా మేడం? నాస్తి బుద్ధిరయుక్తస్య. నేను పెద్ద ఫాంట్ చేయలే, చిన్న ఫాంట్ లో పెట్టినాను. కనిపిస్తుందా లేకపోతే? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, సరే మేడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు 98th క్లాస్, 66వ శ్లోకం, 2వ చాప్టర్లో. చదువుతారా మేడం? సార్. నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాయుక్తస్య భావనా నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః నచా భావయతః శాంతిః నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం అశాంతస్య కుతః సుఖం. ఇది మేడం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇది కొద్దిగా ఈ శ్లోకాన్ని భగవంతుడు ఇప్పుడు ఏ సందర్భంలో వచ్చింది ఈ శ్లోకం ఉంటే ప్రసాద బుద్ధితో దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ శ్లోకాల పరంపర. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అని. అంతకు ముందు జన్మలో, అంత ముందు శ్లోకంలో వచ్చేసేసి రాగద్వేష అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ అదే శాంతి సుఖము మనిషికి ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది. సుఖం ఉండాలి అంటే, సుఖం సాధారణంగా సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సుఖము లేదు అని అనుకుంటూ ఉంటాం కదా. అందువల్ల ఈ సుఖము లేకుండా ఉండకుండి సుఖం ఉండాలి అంటే, మనిషి కోసం సుఖం ఉండాలి అంటే ఎలా ఉండాలి అని చెప్పేటువంటి శ్లోకం. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తుడైనటువంటి వాడికి బుద్ధి లేదు అంటున్నాడు. అయుక్తుడైనటువంటి వాడు బుద్ధి కలగదు, లేకుంటే బుద్ధి ఉండదు. అయుక్తస్య, యుక్తుడు కానటువంటి వాడు, యుక్తుని కానటువంటి వాడికి బుద్ధి లేదు. స్థూలంగా చెప్పాలంటే యుక్తుడు కానటువంటి వాడికి బుద్ధి లేదు, నాస్తి, అతనికి లేదు. నా చ అయుక్తస్య భావన, ఆ అయుక్తుడైనటువంటి చ అంటే మరియు నా చ అయుక్తస్య, ఆ అయుక్తుడైనటువంటి వాడికి భావన కూడా ఉండదు, బుద్ధి ఉండదు, భావన ఉండదు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన, భావన కూడా ఉండదు. నచ అభావయత శాంతి, అభావయత్వంలో ఉన్నటువంటి వానికి శాంతి ఉండదు. శాంతి లేనటువంటి వానికి అశాంతస్య, అశాంతి లేనటువంటి వానికి కుతఃసుఖం, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. సుఖం ఉండాలి అంటే వెనక్కి పోవడం, ఒక్కొక్క స్టెప్ గా వెనక్కిపోతే చివరికి మనకు అక్కడ ఏమి లేదు తెలుస్తుంది మనకు. ఇక్కడ నాస్తి బుద్ధిర్ అయుక్తస్య, అయుక్తస్య అంటే ఏమిటి? యుక్తుడు కానటువంటి వానికి. యుక్తుడు అంటే ఎవరు? యుక్తుడు అంటే యోగము అంటే ఏమిటంటే, యోగం ఉంటే సాధారణంగా మనం అనుకునేది ఏమంటే యోగము లేనటువంటి వాడికి బుద్ధి లేదు అంటున్నాడు. యోగం అంటే ఏమిటి అంటే, యోగము అంటే సాధారణంగా మనం ఆసనాలు అది ఇది అనుకుంటుంటాము, కానీ అది ఆసనాలు కాదు. ఇక్కడ యోగము అంటే ఏమిటంటే, యోగం అంటే వన్ హూ ఈజ్ హ్యావింగ్ యునైటెడ్ విత్ ద హోల్ అని. ద హోల్ తో సంబంధం ఉన్నటువంటి వాడు అంటే పరమాత్మతో సంబంధం పెట్టుకున్నటువంటి వాడు. అలాంటి సంబంధం పెట్టుకున్నటువంటి వాడు అయుక్తుడు. అంటే వన్ హూ ఈస్ నాట్ ఇన్ కమ్యూనియన్ విత్ ద హోల్, అలాంటి వాడు ఎవరు? అయుక్తుడు. ఆ అయుక్తుడైనటువంటి వాడికి బుద్ధి లేదు అంటాడు. ఈ అయుక్తుడైనటువంటి వాడికి బుద్ధి లేదంటే సాధారణంగా ఏమిటంటే, యోగం మనం ఎలా ఉంటుందంటే, వన్ హూ ఈజ్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ ద హోల్ అన్నప్పుడు ఏమైపోతుందంటే, వీడు ప్రతి క్షణములోనూ ఆ పరమాత్మను గురించి అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకునేటువంటి వాడు అని అంటే ఎట్లా? మనం ప్రాణాయామం చేస్తాం అనుకోండి. ప్రాణాయామం చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్రాణాయామం చేసినప్పుడు ఆ వాయువును మనం లోపలికి పీల్చినప్పుడు కానీ, పూరకం కానీ రేచకం కానీ చేసినప్పుడు, ఆ లోపలికి పీల్చుకునేటువంటి సందర్భంలో కానీ, అది వదిలేటువంటి సందర్భంలో కానీ, ఆ వాయుదేవుడితో నాకు సంబంధం ఉంది, వాయువు ఉన్నటువంటి సత్రూపంతో నాకు సంబంధం ఉంది అని యోచన చేసుకోవడం అనమాట. యోచన చేసుకొని దాన్ని పీల్చుకునేటువంటి వాడు. అలాగే మనం ఏదైనా నైవేద్యం పెడతాం అనుకోండి. నైవేద్యం పెట్టినప్పుడు
ఆ పరమేశ్వరుడు అన్నదాత, నేను అన్నగ్రహీత అని అనుకునేటువంటి వాడు. లేకుంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో అనుకోండి, ఏదో ఇంటి నుంచి బయటకు వెళ్తుంటాం. బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో మనం ఏమనుకుంటాం, ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో నేను వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం చేయడానికి వెళ్తున్నా, కానీ నేను కాదు చేయడం, ఆ చేయించేటువంటి వాడు భగవంతుడు, నేను కేవలం ఒక కర్త మాత్రమే అని అనుకునేటువంటి వాడు. ఇలా ప్రతి ప్రతి విషయంలోనూ, ప్రతి చిన్న చిన్న విషయంలో కూడాను మనం ఏమనుకుంటుంటామంటే ఆ భగవంతుడిని అనుకుంటూ ఉంటాం. నాకు ఇది శ్లోకం వచ్చినప్పుడు చిన్నది ఒకటి గుర్తొచ్చేది. మా ఇంట్లో మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేటువంటి వాళ్ళంటే, ఆ సింక్‌లో ఉన్నటువంటి ప ప ప ప అన్ని పదార్థాలన్నీ క్లీన్ చేసి రాత్రికి రాత్రి అన్నీ కడిగేసి పడుకునేది. ఎందుకు పొద్దున్నే కడగొచ్చు కదా! అమ్మాయి వస్తది కదా! పని మనిషి అంటే ఏం చెప్పేదంటే, లేదురా రాత్రికి వచ్చి దేవుళ్ళొచ్చి ఇక్కడ వాళ్ళు వంట చేసుకుంటారిక్కడ. కాబట్టేసి మనం ఇక్కడ అదంతా క్లీన్‌గా పెట్టిండాలి అని చెప్పేది. అంటే ఈ పద్ధతి ఏమిటంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే పొద్దున్నే లేచేపాటికి అది అంతా శుభ్రంగా ఉంటే వంట చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అనేది ఏంటి పర్పస్. కానీ దానికి ఏమిటంటే దానికి కమ్యూనికేషన్ విత్ గాడ్ అప్పుడు. ఆ గాడ్‌తో ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటామంటే నేను పొద్దున్నే రాత్రి మనం పడుకున్నప్పుడు దేవతలొచ్చి అక్కడ వంట చేసుకుంటారు కాబట్టేసి ఇదంతా శుభ్రంగా పెట్టిండాలి అనే ఆ ఉద్దేశ్యం, ఆ భావన ఉంటే మనకేమైపోతుందంటే మనం అలా పెట్టుకుంటామనమాట. ఆ బుద్ధి అన్నటువంటిది. ఆ బుద్ధి అంటే ఏమిటంటే ప్రతి విషయంలో యుక్తుడైనటువంటి వాడెవడు అంటే అతను చేసే ప్రతి పనిలోనూ భగవంతుడితో అతను లీనమై ఉంటాడు. భగవంతుడితో కమ్యూనియన్ కలిగి ఉంటాడు. అంటే ఆ బుద్ధి ఉన్నటువంటి వానికి మాత్రమే ఆ యుక్తి, ఆ యోగం ఉన్నటువంటి వాడికి మాత్రమే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి అంటే ఏమిటి అనేది భాష్యంలో ఉంది. శంకర భాష్యంలో చదువుతాం అప్పుడు. ఆ బుద్ధి ఉంటుందన్నమాట. ఆ యుక్తుడైనటువంటి వాడికి ఆ బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే ఏమిటంటే మనం నేనెవరు అని తెలుసుకునేటువంటి వాడు. అంటే ఇప్పుడేమి వీడు ఎవడు వీడు 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 వీడంతట వాడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట. ఒక నేను 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 ఇలా ఉన్నానంటే పరమాత్మ కారణము అనుకునేటువంటి వాడు. అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాడు. ఆ బుద్ధి ఉన్నటువంటి వాడికి అలాంటి బుద్ధి కలగాలంటే యుక్తుడైనటువంటి వాడు. యుక్తుడు అంటే ఈ యోగములో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆ బుద్ధి ఉంటుంది. ఆ యోగంలో లేనటువంటి వాడికి ఆ బుద్ధి అన్నటువంటిది ఉండదు. అంటే ప్రతి సందర్భంలోనూ దేవునితో పరమాత్మతో తను సంబంధం పెట్టుకుంటూ ఉంటాడనమాట. ప్రతి ఏ ఏ సందర్భంలో అయినా గూడాను అదే ఉంటుంది. నచాయుక్తస్య భావన. అయుక్తుడైనటువంటి వానికి భావన కూడా ఉండదు. భావన అంటే ఏమిటి? భావన అనేది కూడా భాషలో బాగా వివరంగా చెప్తారు. ఆ భావన కూడా ఉండదు. భావన అంటే సాధారణంగా ఎలా ఉంటారంటే, సాధారణ మంది మనము చాలా మంది సంసారులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతుంటామంటే సాధారణ జగత్తులో మనం బతుకుతుంటాం. జడ జగత్తులో, జడ పదార్థాలతో బ్రతుకుతూ ఉంటాం. అంటే ఏమిటి? ఒక ఇల్లు, ఒక వాకిలి, తర్వాత ఒక టీవీ, ఒక వస్తువు, లేకుంటే ఒక పదార్థము. వీటన్నిటిని చూసి ఇది నా ప్రపంచము అనుకునేసి ఆ ఇంటిలో గాని, ఆ టీవీలో గాని, ఆ కార్‌లో గాని అలా బ్రతుకుతూ ఉంటాం మనం. సో, దీన్ని జడ జగత్తు అంటాము. ఈ జడ జగత్తులో అవన్నీ పదార్థాలు ఉంటుంది. కానీ మనం ప్రతి సమయ సందర్భంలోని ఈ జడ జగత్తు కాదు. నా స్వరూపము ఇది కాదు. నా స్వరూపము ఆత్మస్వరూపము అన్నటువంటి విషయం వీడు తెలుసుకునేటువంటి భావన వీడికి ఉండాలి ఎప్పుడు కూడాను. ఈ జడ జగత్తులో చాలా మంది బతుకుతుంటారు. ఈ జడ జగత్తులో బతికేటువంటి వాడు ఇందులోనే ఉంటాడనమాట ఎప్పుడు కూడాను. ఇందులోనే ఉంటాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో చెప్పేటువంటి వాళ్ళు ఏమిటంటే ఇంటి ముందర కాలువ అనేది ఉండాల. ఎటు మరుగు కాలువ, దొడ్డి కాలువ పోయేదానికి. కానీ జస్ట్ బికాస్ యూ ఆర్ హావింగ్ ఎ కల్వర్ట్, డోంట్ రిమైన్ ఇన్ ద కల్వర్ట్ అని చెప్పేటువంటి వాళ్ళు. అలా ఇది కూడా అంతే. ఇంటిలో అన్ని పదార్థాలు అన్ని ఉంటుంది గానీ, అందులో డోంట్ లివ్ ఇన్ దోస్ థింగ్స్. లివ్ ఇన్ సమ్ అదర్ వరల్డ్. భావనా జగత్తులో బతకాలి గానీ, ఈ జడ జగత్తులో బతకద్దు. ఒక్కొక్క స్థాయి వాళ్ళు ఒక్కొక్క రకంగా బతుకుతారు. ఏమిటంటే కొంతమంది ఎలా బతుకుతుంటారంటే, తిండి, పడుకొని నిద్రపోవడము, తన సుఖము. ఇందులోనే బ్రతుకుతుంటారు కొంతమంది. అది ఒక రకమైనటువంటి స్థాయి. కొంతమంది ఎలా బతుకుతుంటారంటే, కొంతమంది బతికేటువంటి స్థాయి ఎలా ఉంటుందంటే, ఆ స్థాయి కన్నా దిగువ స్థాయి ఎలా ఉంటుందంటే, కేవలం అన్నం వద్దు, నీళ్ళు వద్దేమొద్దు నాకు. డబ్బులు పెంచుకుంటుంటే చాలు అనుకుంటుంటారు. ఆ జగత్తులోనే వాడు బతుకుతుంటాడు. అంటే వాడికి ఆ డబ్బులు అనేటి రూపాయి కాగితాలు ఎంచుకుంటుంటే వాడికి నిద్ర పడుతుంది. లేకపోతే రూపాయి కాగితాలు ఎంచుకోకపోతే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు. అలాంటి వాడు ఆ స్థాయిలో ఉంటాడు. కానీ ఈ మనం ఎలా బతకాలని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే, నీవు ఆ జడ జగత్తు ఆ లెవెల్‌లో బ్రతకకుండా మనసు లెవెల్‌లో బ్రతుకు. మనసు లెవెల్‌లో బ్రతకడం నుంచి ఎలా ఎదగాలి అంటే ఆత్మ లెవెల్‌లో బతకడం నేర్చుకో. ఆత్మ లెవెల్‌లో బతకడం నేర్చుకో అంటే యూ యూ స్టే ఇన్ యువర్ ఆత్మ. స్టే ఇన్ యువర్ ఆత్మ అంటే ఏమిటి? స్టే ఇన్ యువర్ ఆత్మ అంటే బీయింగ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అని అర్థం. బీయింగ్ ఇన్ ఓన్ సెల్ఫ్ అంటే
బీయింగ్ ఇన్ ఓన్ సెల్ఫ్ అంటే ఏమిటంటే, అది ఇంతకు ముందు కూడా అచల ప్రతిష్ఠిత అని చెప్పుకున్నాం. మనం ముందు శ్లోకంలోనే ఏమో చెప్పుకున్నాం. మనస్సు అలాంటి ఒడిదుడుకులు లేనటువంటి మనస్సు ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆత్మలో ప్రతిష్ఠితం కావడం అంటే ఏమిటి? ఆత్మలో ప్రతిష్ఠితం కావడం అంటే ఏమిటంటే, సాధారణంగా ద సెల్ఫ్ ఈజ్ రిమైనింగ్ ఇన్ ద ఆత్మ, దిస్ మనస్ ఈజ్ రిమైనింగ్ ఇన్ ద ఆత్మ అంటే ఏమిటి అంటే, సాధారణంగా దీనికి ఎలా చెప్పుకోవచ్చు, మనం సాధారణంగా ఎలా ఉంటామంటే బీయింగ్ దిస్ ఆర్ బీయింగ్ దట్ అనే లెవెల్లో ఉంటాం. బీయింగ్ దిస్ ఆర్ బీయింగ్ దట్ అంటే ఏమిటి? బీయింగ్ దిస్ అంటే ఐఆమ్ అంటాం అనుకోండి. ఐఆమ్ అన్నప్పుడు ఐఆమ్ ఏ ఫాదర్, లేకుంటే ఐఆమ్ ఏ మదర్. అది ఎలా అంటున్నావు నీవు అంటే, నువ్వు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్, సో యూ రిజెక్ట్ ఇట్. ఆ ఫాదర్, నీ ఫాదర్ అంటున్నావు, ఆ కొడుకు కూతురు ఉన్నటువంటి వాళ్ళు పుట్టిన వాళ్ళు లేరు, లేకుంటే ఏమైపోయారు అనుకోండి, దెన్ యు ఆర్ నో మోర్ ఏ ఫాదర్ కదా. ఫాదర్ కాదు, మదర్ కాదు. ఫాదర్, మదర్, దట్ ఈస్ జస్ట్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. జస్ట్ బికాస్ బాయ్ హాస్ బీన్ బర్న్ యూ హ్యావ్ బికమ్ ఏ ఫాదర్. కాబట్టి దట్ ఈస్ ఇన్సిడెంటల్, నీ స్వస్వరూపం కాదు. సో రిజెక్ట్ ఇట్. అలాగే నేను ఒక స్కాలర్ అంటాం అనుకోండి. స్కాలర్ అంటే అది బుద్ధి లెవెల్ సంబంధించినటువంటిది, నీ స్వరూపానికి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి యూ రిజెక్ట్ ఇట్. అలాగే నేను అదృష్టవంతుడిని, లేకుంటే హ్యాపీ పర్సన్, లేకుంటే అన్హ్యాపీ పర్సన్, అది ఇమోషనల్ లెవెల్లో ఉన్నటువంటి వస్తువులు. సో ఇట్ ఈస్ ఆల్ యాక్సిడెంటల్. ఆ సందర్భంలో యాక్సిడెంటల్. నేను చాలా అదృష్టవంతుడిని, ఇట్ ఈస్ యాక్సిడెంటల్. సో యూ రిజెక్ట్ ఇట్. ఇన్సిడెంటల్ ఆర్ యాక్సిడెంటల్, ఆ రెండింటిని యూ గో ఆన్ రిజెక్టింగ్ ఇట్. సో చివరికి ఏమైపోతుందంటే యూ గో ఆన్ రిజెక్టింగ్ వన్ ఆఫ్టర్ అనదర్, వన్ ఆఫ్టర్ అనదర్ ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఈ ఆత్మలో భావనలో ఉన్నటువంటి వాడు, భావనా జగత్తులో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే, వాడు ఇలాంటివన్నీ రిజెక్ట్ చేసుకుంటూ పోతాడు అనమాట. ప్రతి వస్తువును చూసినప్పుడు దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దిస్. ఈ చేతన, ఈ భావనా జగత్తులో ఉన్నటువంటి వాడు ఈ జడ జగత్తును చూసి ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ నాట్ దట్ అనుకుంటూ వెళ్తుంటాడు. రిజెక్ట్ ఎవ్రీథింగ్. తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది అనుకోండి, నేను అది ఇది ఇంకొకటి ఏదో, నేను మంచి యజ్ఞకర్త, యజ్ఞం చేసినటువంటి వాడు, అది ఇన్సిడెంటల్, యూ రిజెక్ట్ ఇట్. ఇలా రిజెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే చివరికి ఏం మిగిలింది? ఏం మిగిలింది? అయామ్ మాత్రమే మిగిలింది. అయామ్ అన్న అదే ఉంటుంది, కానీ మిగతా ఏమి ఉండదు అనమాట. మిగతావన్నీ వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా చెప్తారంటే, ఒకడు చపాతి పిండి దగ్గర ఉంటుందంట వాడి దగ్గర. చపాతి పిండి ఉన్నటువంటి వాడు ఏం చేస్తుంటాడంట, ఆ చపాతీని ఆ పిండి ఒత్తి 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 ఏం చేస్తుంటాడంట, అలా తీసి ఒక చిన్న బొమ్మను తయారు చేస్తాడు. అది బొమ్మ అంటే ఇస్ ఇట్ ఎ డాల్? నో, కాదు, అది ఆట, అది కదా, డాల్ కాదు అది. తర్వాత దాన్నే తీసేసి ఒక రౌండ్ షేప్ లో చేసేస్తాడు వాడు. అది రౌండ్ షేప్ అంటే కాదు, ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఏ ఆట, అంతే. ఆట మూల పదార్థం ఏమిటంటే ఆట, అంతే. ఇవన్నీ ఏమి ఇన్సిడెంటల్. ఇది వాడు చేసినప్పుడు అలా అయింది, వాడు మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వాట్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ వాట్, నేను ఐఎమ్ ఏ మేనేజర్, రిజెక్ట్ ఇట్. బికాస్ అది ఇన్సిడెంటల్, కొంతకాలం అట్లా వచ్చింది అంతే. ఆ తర్వాత నువ్వు మేనేజర్ కాదు, ఏం కాదు. ముందు మేనేజర్ కాదు, ఇప్పుడు మేనేజర్ కాదు, మధ్యలో ఏదో కొంతకాలం వచ్చింది ఆ మేనేజర్ అన్నది. ఈ రిజెక్ట్ ఇట్. సో ఇలా రిజెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుపోతే వాట్ ఈస్ రిమైనింగ్ అల్టిమేట్లీ అంటే దట్ ఈస్ ఐఆమ్ అనేది రిమైనింగ్ అయిపోయింది. అది భావన ప్రపంచం అంటారు దాన్ని. ఆ భావనలో నీవు అలాగే ఉండిపోవాలి. ఆ భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నచాయుక్తస్య భావన, ఆ యుక్తుడైనటువంటి వాడు ఆ భావన అన్నటువంటి లెవెల్లో బతుకుతాడు వాడు. ఆ భావన లెవెల్లో బతికినటువంటి వాడు ఎలాగైతే ఆ గోధుమ పిండిని తీసుకొని, గోధుమ పిండి నుంచి డిఫరెంట్ వస్తువులు వచ్చినప్పుడు అవన్నీ నేను నేను అనుకునేటువంటిది కాకుండా అన్ని రిజెక్ట్ చేసుకుంటూ పోతే చివరికి ఎలా వాడు ఆ గోధుమ పిండిగా మిగిలిపోతాడో, అలాగే నా స్వస్వరూపం ఏమిటి అంటే, నా స్వస్వరూపం ఉన్నటువంటిది సచ్చిదానంద స్వరూపం నాది. ఈ ఈ స్వరూపంలో నుంచి నేను ఏదో మధ్యలో అది ఇది అని అనుకుంటుండేటువంటి అన్నదంతా మిథ్య అనేటువంటిది ఎప్పుడైతే ఆ జ్ఞానం వాళ్ళలో వికసిస్తుందో వాడు భావనా ప్రపంచంలో ఉంటాడు. భావన అంటే ఆత్మనివేశంలో ఉండాలన్నమాట. ఆత్మనివేశంలో ఎప్పుడు కూడాను ఆత్మని గురించి ఆలోచించేసేటువంటి వాడు ఆ భావన. ఆ భావన అనేటువంటి దాన్ని ఇంకా విశదీకరించి చెప్తారు. ఆత్మ జ్ఞానం నందు అభినివేశము అని చెప్తారు. అభినివేశం అంటే ఏమిటంటే ఆత్మలో నీవు లీనమై ఉండడం అన్నమాట. ఆత్మలో లీనమై ఉండడం అంటే ఎట్లంటే, ఇప్పుడు సినిమాలు తీస్తుంటారు. సినిమాలు తీసేటువంటి సందర్భంలో ఏం చెప్తుంటారు అంటే, అతను ఆ పాత్రలో లీనమైపోయినాడు అంటాము. లీనమైపోయినాడంటే ఏమిటి? ఎన్టీ రామారావు గారు రాముడి పాత్ర, కృష్ణుడి పాత్ర చేస్తే అందులో లీనమైపోయేటువంటి వాళ్ళు. లీనమైపోయేటువంటి వాళ్ళు అంటే ఆ సందర్భంలో ఆయన అలా ఉండిపోతాడు అంతే. ఆయనే కృష్ణుడు అనుకుంటాడు, ఆయనే రాముడు అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు మాత్రమే ఆయన దాన్ని చేయగలుగుతాడు.
అలాగా ఎప్పుడు కూడా సర్వ సమయాల్లో కూడాను నేను ఆత్మస్వరూపుడును అనేటువంటి భావన వీడికి ఉంటుంది. ఆ భావన జగత్తులో నీవు బతకాలి గాని నీవి జడ జగత్తులో గాని ఈ రూపాయల జగత్తులో గాని అలా బతకొద్దు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన యుక్తుని కానటువంటి వాడికి ఈ భావన కూడా ఉండదు. మరి భావన వద్దు, భావన నాకు అవసరం లేదు, డబ్బుంది, ఇల్లుంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తుంది, మరి ఏమిటి నాకు ఇంకెందుకు భావన ఎందుకు బుద్ధి ఎందుకు అని అంటావేమో అని చెప్పి ఏం చెప్తా అంటే అభావయత భావన అనేటువంటిది లేకపోయినటువంటి వాడికి శాంతి లేదు అంటాడు. శాంతి లేదు. అది శాంతి కావాలంటే ఏం కావాలి? శాంతి అంటే ఏమిటి అని కూడా మనం భాష్యంలో చెప్తారు. శాంతి శాంతి ఉండాలి, మనస్సులో శాంతి ఉండాలి. మనసులో శాంతి లేకపోతే ఏమైపోతుందంటే మనసులో శాంతి ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు వాడికి సుఖం అన్నటువంటిది లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజ కీర్తన కదా, శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్తాడు అనమాట. ఏమిటంటే అది ఏం చెప్తాడంటే దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు. దాంతుడు అంటే ఎవరు? దాంతుడు అంటే ఎవరు అంటే వేదాంతుడు మనకు తెలుసు. దాంతుడు అంటే ఎవరంటే సాధారణంగా ఈ గృహస్థ కార్యక్రమాలన్నీ చేసేటువంటి వాడు. అది యజ్ఞం చేసేస్తుంటాడు, తపస్సు చేసేస్తుంటాడు, లేకుంటే వ్రతాలు చేసేస్తుంటాడు, రోజు సత్యనారాయణ పూజ, పౌర్ణమికి సత్యనారాయణ పూజ చేసేస్తాడు, ఏదో చేస్తాడు, మరొకటి చేస్తాడు, పట్టుపంచి కట్టుకుంటాడు, అలా ఇలా తిరుగుతుంటాడు. వాడు దాంతుడు. వాడు ఆ దాంతుడు ఉన్నటువంటి వాడికి కూడాను శాంతము లేకుండా పోతే, మనస్సు యొక్క శాంతం లేకుండా పోతే వాడికి సుఖము లేదు. వాడు కూడా అలాగే ఉంటాడు. వాడు శాంతం లేకపోతే సుఖం లేదు. వేదాంతుడైనా అంతే. వేదాంతుడు అంటే ఎవరు? ఈ దాంతుడు అనేటువంటి వాడు చాలా డేంజరస్ పర్సన్ అని చెప్తారు. ఎందుకంటే ఈ దాంతుడుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అయిపోయి ఉంటాడు. ఏమిటంటే నేను పూజ చేసేటువంటి సందర్భంలో నన్ను ఎవరు ముట్టుకోకూడదు, ఇది మడి అంటాడు, లేకుంటే అది కాదు అంటాడు, ఇది కాదు అంటాడు. అలాంటి వాళ్ళు ఏమిటంటే దాంతుడు అంటారు వాడిని. ఆ దాంతుడైనటువంటి వాడికి కూడాను శాంతము లేకపోతే సుఖము లేదు. వేదాంతుడు అంటే వాడు భగవద్గీత మొదటి నుంచి లాస్ట్ వరకు చదివేస్తాడు, ఉపనిషత్తులని నోటికి చెప్పేస్తాడు, శాస్త్రాలన్నీ వల్ల వేసి చెప్పేస్తుంటాడు. కానీ వాడికి కూడాను శాంతము లేకపోతే సౌఖ్యము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు. ఆ శ్లోకం నేను పద్యం ఇక్కడ రాసుకొచ్చాను, చూపిస్తాను మీకు. అది మొత్తం రాదు నాకు, అందుకోసము. సుఖమును కోరదు శాంతిని ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. శాంతము లేక సౌఖ్యము లేదు, దాంతునికైనా వేదాంతునికైనా దారసుతులు ధన ధాన్యములుండిన సారెకు తప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు. ఆగమ శాస్త్రములు అన్నీయూ చదివినా బాగుగా సకల హృద్భావము తెలిసిన శాంతము లేక సౌఖ్యము లేదు. యుగాది కర్మలన్నీయూ చేసిన భాగవతులను బాగుగా పేరైన శాంతము లేక యాగాది కర్మలన్నీయూ చేసిన భాగవతులను బాగుగా పేరైన శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజ కీర్తన చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తన ఇది. సో దాంతుని మొదటి లైన్ మాత్రం వస్తుంది, దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు. అంతా కూడా అలాంటిదే. ఇదంటే ఎలాంటి వాడైనప్పటికీ కూడాను శాంతమును, మనస్సు యొక్క శాంతి లేకపోతే సౌఖ్యము లేదు. ఆ శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఏం చెప్తారంటే, శాంతి ఎప్పుడు వస్తుంది అంటే ఈ భావన అనేటువంటిది ఉన్నప్పుడు శాంతి వస్తుంది. బుద్ధి భావన రెండు ఉన్నప్పుడు శాంతి వస్తుంది. బుద్ధి భావన అంటే ఏమిటంటే, బుద్ధి అంటే ఆత్మ విషయంలో బుద్ధి, తర్వాత ఆత్మ విషయంలో అభినివేశం ఉంటే, భావన ఉంటే అప్పుడు మాత్రమే ఈ శాంతి అనేటువంటిది దొరుకుతుంది. ముందు మనం చదువుతాం కదా, భాష్యం చదివినప్పుడు ఇంకా తెలుస్తుంది. సో అశాంతిలో ఉన్నటువంటి వాడికి సుఖం ఎక్కడుంది? సుఖము లేదు, వాడికి సుఖము లేదు అని ఇది స్థూలంగా చెప్పుకునేటువంటి అర్థం అనమాట. దీని కింద చూద్దాం, దీనికి భాష్యం, శంకర భాష్యం ఏం రాస్తారంటే, నాస్తి నవిద్యతే నభవతి ఇత్యర్థ. నాస్తి అంటే ఏమిటంటే నవిద్యతే, నాస్తి అంటే ఉండదు, కానీ ఏమి నభవతి అంటే కలుగదు అని ఇత్యర్థ అని చెప్తున్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు అంటే ఏమర్థము? శాంతము లేకుంటే పోతే సౌఖ్యము లేదు అన్న ఒకటే, సౌఖ్యము కలుగదు అన్న ఒకటే. వీడికి నాస్తి అంటే ఏమిటంటే నవిద్యతే అంటే నభవతి, వాడికి కలుగదు. ఏమి కలుగదు? బుద్ధి. బుద్ధి అంటే బుద్ధి కలగదు. ఏమి బుద్ధి కలగదు? ఆత్మస్వరూప విషయ బుద్ధి వాడికి కలగదు. ఆత్మస్వరూపమును గురించినటువంటి బుద్ధి వాడికి కలగదు. ఆత్మస్వరూపం అంటే ఏమిటంటే నేనెవరు అని తెలుసుకోవాలన్నమాట. నేనెవరు అంటే నేను ఈ జడ పదార్థము కాదు, నేను ఇంకొకటి కాదు, మరొకటి కాదు, నేను నా ఆత్మస్వరూపము అనేటువంటి బుద్ధి వాడికి కలగదు.
అందుకే ఏం చెప్తారంటే చాలా మంది ఈ ఆత్మస్వరూప విషయంలో ఉన్నటువంటి బుద్ధి చాలా మందికి ఉండదు. చాలా మందికి లక్షల్లో ఒకరికి కూడా ఉన్నారో లేదో తెలీదు. ఎందుకంటే చాలా మంది ఎవరు ఆత్మస్వరూపాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఎవరు తెలుసుకునేదానికి ఇష్టపడి కూడా ఇష్టపడరు. సాధారణంగా 1000 మంది, 1,00,000 మంది ఉంటే ఎవరో ఒక 5, 6 మంది ఆధ్యాత్మ రంగంలోకి ఇలా వస్తారు ఫస్ట్. వచ్చినటువంటి వాళ్ళు ఆధ్యాత్మ రంగంలో అది చదువుకునేదానికి ప్రయత్నం చేస్తారు. కాస్త మూవ్‌మెంట్ జరిగిపోతారు గానీ, ఈ నేనెవరు అన్నటువంటి భావన, నేనెవరు, నా ఉనికిడేమిటి, నా స్వస్వరూపం ఏమి తెలుసుకునేదానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు. ఏ ఒక్కరో ఉంటారు చివరికి. అది ఎవరో అంతే వాళ్ళ ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు. చాలా మంది బుద్ధి లెవెల్‌లోనే మిగిలిపోతారు కొంతమంది. ఆత్మస్వరూప విషయ బుద్ధి చదవడం వరకు తెలుసుకుంటారు. తర్వాత అందులో ఇంప్లిమెంటేషన్ అంటాం గదా! ఆ పరిస్థితి వచ్చేపాటికి అలా నిలిచిపోయేటువంటి వాళ్ళు గూడా మనం చూస్తుంటాం. ఆత్మస్వరూపం అంటే నేనెవరు? నా స్వరూపం ఏమిటి? అంటే నేను ఇది కాదు, అది కాదు, అది కాదు అని రిజెక్ట్ చేయడం అన్నమాట. అన్నీ రిజెక్ట్ చేసిన తర్వాత నేనెవరు? అని తెలుసుకునేటువంటి వాడు. అలాంటి వాడు ఆత్మస్వరూప విషయ బుద్ధి వాడికి కలగదు. అయుక్తస్య అలాంటి వానికి అయుక్తస్య ఎవడికి కలగదు? అయుక్తస్య. అయుక్తస్య అంటే ఈ యుక్తి లేనటువంటి వాడంటే ఆ యోగము లేనటువంటి వాడు. ఆ యోగం లేనటువంటి వాడంటే భగవంతుడితో సంబంధం పెట్టుకున్నటువంటి వాడు. అయుక్తుడు వాడు. అయుక్తుడు అంటే వాడు ఏమిటంటే వాడికి ఆ జ్ఞానము లేనటువంటి వాడు. అయుక్తుడు వాడు. అయుక్తుడంటే ఎవరు వాడు? అసమాహితాంతఃకరణస్య అంటాడు. అసమాహితాంతఃకరణస్య అంటే అంతఃకరణము సమాహితముగా లేనటువంటి వాడు. అంటే అంతఃకరణం ఎప్పుడు చంచలముగా ఉన్నటువంటి వాడు. చంచలముగా ఉన్నటువంటి వాడు ఏంటంటే వాడు మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. మనసు ఒక ఒకవైపు నిలకడగా ఉండదు. అలాంటి వాడు అయుక్తుడు. అంటే ఎలాంటి వాడు ఎలాంటి వాడంటే మనం సాధారణంగా చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది స్కూటర్‌లో వెళ్తుంటారు. స్కూటర్‌లో వెళ్ళేటప్పుడు కూడాను వాడు స్కూటర్‌లో వాడి పాటికి వాడు వెళ్ళొచ్చు కదా! అలా వెళ్ళడు. మొబైల్ ఫోన్ పెట్టుకుంటాడు. ఎవరినో అరుస్తుంటాడు, తిడుతుంటాడు, వస్తుంటాడు, పోతుంటాడు. మధ్యలో యాప్ ఏసుకుంటాడు. యాప్ ప్రకారము గూగుల్ మ్యాప్ చూస్తుంటాడు. ఎక్కడికో పోయే డెస్టినేషన్ చూస్తుంటాడు. అక్కడేదో డెలివరీ ఎవరికో ఇయ్యాల వాడితో ఏదో మాట్లాడుతుంటాడు. సో, అసమాహిత అంతఃకరణస్య వాడు మనస్సు ప్రశాంతంగా ఉండనే ఉండదు. అలాంటి వాడికి ఈ ఆత్మస్వరూప విషయ బుద్ధి ఎలా జరుగుతుంది? జరిగేటువంటి ఆస్కారమే లేదు. ఎలా చెప్తారంటే ఎలా ఉంటుందంటే ఒక్కోసారి కొంతమందుంటారు. కొంతమందుండేసి ఏదో సీరియస్‌గా చదవాలనుకుంటారు. చదవాలనుకునేసి ఎవరి దగ్గరికన్నా వస్తారు. స్వామి మేము మీ దగ్గర కూర్చొనేసి గట్టిగా చదవాలనుకుంటాము అనేసి ఏదో భగవద్గీత, ఉపనిషత్తు సరే అంటారనుకోండి వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే అది మాట్లాడే సందర్భంలోనే వీడికి 116 ఫోన్‌లొస్తుంటాయి. ఆ ఫోన్‌లో ఎవడినో తిట్టేస్తుంటాడు, అరిచేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. మళ్ళీ స్వామి ఇది చదువుదాము అంటుంటాడు. ఇదేం చదవడం అనేది ఇది అలా చదవడము వేదాంతం అన్నటువంటిది అలా చదవడానికి వచ్చిన విషయం కాదు కదా ఇది. కాబట్టేసి ఇది ఎలా ఉంటుందంటే సమాహిత అంతఃకరణము అన్నటువంటిది వాడికి ఉండనే ఉండదు. ఆత్మస్వరూప విషయ బుద్ధి అన్నటువంటిది ఆ బుద్ధి ఉండదు. ఎవడికి ఉండదు అంటే అయుక్తుడికి ఉండదు. అయుక్తుడు అంటే ఇలాంటి వాడు. అంటే మనసు ఎప్పుడూ చంచలంగా ఉన్నటువంటి వాడు. అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉండేటువంటి వాడు. అందువల్లే కొంతమంది ఎలా ఉంటారంటే మనస్సు నిద్ర పట్టదు వాడికి. సుఖం లేనటువంటి వాడు ఏం చేస్తుంటాడంటే బాగా డాన్స్ చేసేస్తుంటాడు, ఎగురుతుంటాడు, ఏదో పబ్‌కి పోతాడు, ఏదో చేస్తాడు, యాక్టివిటీ చేస్తాడు. సంతోషం వచ్చింది అనుకుంటాడు. వాడు ఒక రకము. రెండో రకం వాడేమిటంటే పూర్తి తాగేసి పడిపోయింటాడు. మజ్జుగా పడిపోయింటాడు. పూర్తి తమోగుణం. పూర్తి తమోగుణంలోనన్నా ఉంటాడు. పూర్తి రజోగుణంలోనన్నా ఉంటాడు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ మనస్సు అన్నటువంటిది చంచలంగా ఉంటుంది. చాలా చంచలంగా ఉంటుంది. ఆ చంచలంగా ఉన్నటువంటి సందర్భంలో వాడికి సమాహిత అంతఃకరణం లేనప్పుడు వాడికి అయుక్తుడు అంటామండి. వానికి ఆత్మస్వరూప విషయ బుద్ధి అన్నటువంటిది వాడికి లభించదు. నచ అస్తి అయుక్తస్య భావన. వానికి భావన కూడా ఉండదు అంటాడు. భావన అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాభినివేశః అంటాడు శంకరాచార్యులు. ఆత్మజ్ఞానమునందు అభినివేశం ఉండాలి అంటాడు. బుద్ధి, భావన అని 2 పదాలు ఇక్కడ ఈ శ్లోకంలో వాడుతున్నాం కదా! బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే ఇంటలెక్ట్. భావన అంటే ఏమిటంటే ఒక ఫీలింగ్. ఫీలింగ్ ఒకటి, తర్వాత ఇంటలెక్ట్ ఒకటి. ఇంటలెక్ట్ అండ్ ఫీలింగ్. ఇతను చిన్మయానంద స్వామి ఏం చెప్పేటువంటి వాళ్ళంటే ఆయన భగవద్గీత భాష్యం వింటే యూ షుడ్ నో వాట్ యూ షుడ్ నో వాట్ యు ఫీల్. యూ షుడ్ ఫీల్ వాట్ యు నో
అని చెప్పేటువంటి వాడు ఆయన. నీవు ఏదైతే తెలుసుకున్నావో దాన్ని నీవు ఫీల్ కావాలి. ఏదైతే ఫీల్ అవుతున్నావో దాని గురించి నీవు తెలుసుకోవాలి. లేకుంటే గన 2 కూడాను విపరీతంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నీకు ఫీలింగ్ ఉంది అనుకోండి. ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ ఉంది అంటే ఏమిటి? శంకరాచార్యుడు అంటే చాలా గొప్ప ఫీలింగు. లేకుంటే ఆంజనేయ స్వామి అంటే గొప్ప ఫీలింగ్ ఉందనుకో. ఫీలింగ్ ఉంటుంది గానీ, ఆ ఇంటలెక్ట్ అన్నటువంటిది లేదు. బుద్ధి అన్నటువంటిది లేదు. ఏమి ఫీలింగ్ అంటే ఏమిటి ఇక్కడ? ఫీలింగ్ అంటే ఏమిటంటే ఆంజనేయ స్వామి పేరు చెప్తేనే వీడు గజగజ ఎగిరిపడుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి నా ఇష్టదైవము ఉంటాడు. ఆంజనేయ స్వామి నుంచి పడి ఎగురుతాడు, లేస్తాడు. లేకపోతే శంకరాచార్యులు ఉంటే పడి ఎగురుతాడు, లేస్తాడు, చేస్తాడు. కానీ ఈ శంకరాచార్యుడు వాట్ హీ స్టాండ్స్ ఫర్, లేకుంటే ఆంజనేయ స్వామి వాట్ హీ స్టాండ్స్ ఫర్, ఆ తత్వం ఉన్నటువంటిది వీడికి తెలియదు. అంటే ఇంటలెక్ట్ అన్నటువంటిది ఈ భావన ఉంటుంది కానీ, అంటే భక్తి కానీ, ఆ ఇమోషన్ కానీ, ఆ అభినివేశం అంటాం కదా, అది ఉంటుంది కానీ కానీ ఆ ఇంటలెక్ట్ అన్నటువంటిది లేదు. అలాంటిది ఎలా ఉంటుంది అప్పుడు? నేను ఒక చోటికి వెళ్ళాను అనమాట. ఎక్కడో ఇక్కడ అనంతపురం దగ్గరనే, అనంతపురంలోనే అనుకున్నాను ఒకసారి శంకర దీంట్లో మఠంలోనే ఎక్కడికో వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశారంటే చాలా చాలా కాలం కిందట అక్కడ శంకరాచార్యుల విగ్రహం పెట్టి పూజ చేసి అంతా చేసిన తర్వాత ఏం చేశారంటే అక్కడ ఆయనకు నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టి అతనికి ఆకు ఒక్క కూడా అక్కడ పెట్టారనమాట. మరి ఆయన శంకరాచార్యులు భావన, ఇక్కడ భావన ఉంది, ఆయన మీద భావన ఉంది ఏమిటంటే ఎక్కువ ఆయన ఫీలింగ్, ఇంటెన్స్ ఫీలింగ్ టువర్డ్స్ శంకరాచార్య ఉంది కానీ ఆయన గురించి తత్వం ఏమిటి? ఆ తత్వం విషయానికి వస్తే శంకరాచార్యులు ఆయన సన్యాసి అనేటువంటి వాడి ఆకు ఒక్క వేసుకునేటువంటిది లేదు కదా. మరి అలాంటిది అక్కడ ఎలా పెడతారు మరి? మరి పెద్ద గొప్ప ఎగ్జాంపుల్ ఏమిటంటే బుద్ధుడిని ఎలా చేశారంటే మనం చూస్తున్నటువంటి ఈ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఇది విగ్రహారాధన లేదు అని చెప్పాడు. విగ్రహారాధన చేయకూడదు అని గొప్పగా చెప్పినటువంటి వాడు ఆయన. కానీ ఏం చేశారు? అది ఇంటెన్స్ ఫీలింగ్ టువర్డ్స్ బుద్ధుడు ఉంది. తర్వాత బుద్ధిజంలో వచ్చినటువంటి వాళ్ళకు ఫీలింగ్ టువర్డ్స్ బుద్ధుడు అంటే చాలా గొప్ప. బుద్ధుడు అంటే పడి చనిపోతారు కావచ్చు, అంటే బుద్ధుడి కోసం ఏమైనా త్యాగం చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే చివరికి కాదని చెప్పేసి బుద్ధునికే బొమ్మను పెట్టేసి ఆయనకే పూజ చేయడం మొదలు పెట్టేశారు. ఆయన విగ్రహారాధన వద్దంటే ఆయన విగ్రహమే తయారు చేసేసారు అనమాట. సో ఇది ఏమిటిది? భావన ఉంది కానీ బుద్ధి లేదు అంటారనమాట. సో బుద్ధి ఉండేటువంటి వాడు అలా చేయడం అనమాట. తర్వాత ఇంకో చోట ఇలాగే ఆంజనేయ స్వామి కళ్యాణం. ఎందుకంటే ఆంజనేయ స్వామి దీన్ని దాటడానికి వెళ్ళినప్పుడు, సముద్రం దాటడానికి వెళ్ళినప్పుడు ఆయన చెమటలో నుంచి అదేమో మనం శ్రీకృష్ణ సత్యల సినిమా చూస్తాం కదా, అందులో నుంచి ఒక పిల్లవాడు పుడతాడు. ఒక చేప కడుపులో నుంచి ఒక పిల్లవాడు పుడతాడు. ఆ చేపకు ఆమె ఒక అప్సరస, ఆ అప్సరసను తీసుకొచ్చేసి ఆంజనేయ స్వామి కళ్యాణం ఉన్నాడు. అంటే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టము. ఆంజనేయ స్వామి నా ఒంటి మీద వచ్చేసింది అనడము ఇవన్నీ అంటుంటాడు. కానీ భావన ఉంది కానీ బుద్ధి లేదు. సో అందువల్లనే బుద్ధి భావన అన్నటువంటి టువర్డ్స్ దే షుడ్ గో. కొంతమంది బుద్ధి ఉంటుంది, భావన ఉంటుంది. బుద్ధి ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే వాడికి ఆ విషయం అంతా తెలుసు, సమగ్రంగా తెలిసి ఉంటుంది. వాడికి సమగ్రంగా తెలిసి ఉంటుంది కానీ వాడికి ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. ఎలాంటిది ఎగ్జాంపుల్ అంటే మనం వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది భగవద్గీతలు చదువుతుంటారు. వాళ్ళకు కృష్ణుడు అంటే ఫీలింగ్ ఉండదు వాడికి. కృష్ణుడు అనేటువంటి ఫీలింగ్ లేదు. కానీ అందులో ఉన్నటువంటి తత్వం మీద వాడికి బుద్ధి వాడి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, సుఖ దుఃఖాలు అన్నటువంటివి కాన్సెప్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద వాడికి అక్కడే ఒకటి డిస్కషన్ లైక్ పడిపోతాడే కానీ వాడికి కృష్ణుడు అనేటువంటి ఫీలింగ్ ఉండదు. మన అలాంటి వాళ్ళు కొంతమంది కృష్ణుడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. భగవద్గీత అనే బుక్ చాలా మంది మా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్తే చూస్తుంటాను. నీళ్ళలో బుక్ అలా పెట్టింటారు. ఎప్పుడు లోపల తీశారో తెలియదు. భగవద్గీత పుస్తకం మాత్రం టేబుల్ మీద ఉంటుంది. ఏమిటి అంటే భగవద్గీత గొప్ప పుస్తకం ఉంది. ఏమిటి అంటే భగవద్గీత మీద బుద్ధి భావన ఉంటుంది కానీ దాని మీద ఇంటలెక్ట్ అన్నటువంటిది లేకుండా ఉంటుంది అనమాట. బుద్ధి భావన అంటారు దీన్ని. సో బుద్ధి భావన ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ భావన లేదు, బుద్ధిను లేదు. అలాంటి వానికి ఈ అభినివేశం అనేటువంటిది ఉండాలంటాడు. అంటే ఇక్కడ భావన అంటే ఏం చెప్తారంటే ఆత్మ జ్ఞానాభినివేశ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే పడి చనిపోయేటువంటి ఇది ఉండాలన్నమాట. అలాంటిదప్పుడే నీవు ఆత్మలో జీవిస్తూ ఉండాలి. ఆత్మలో జీవించడం అంటే ఏమిటి? ఏ అనాత్మ వస్తువు నీకు కనిపించినప్పటికీ కూడా వెంటనే ఇది అనాత్మతత్వము, నాకు దీంతో సంబంధం లేదు అనేటువంటి భావన వాడికి రావాలి. ఆత్మతత్వం మాత్రమే వాడికి మనసులో వస్తూ ఉండాలి కానీ, అంటే పరమాత్మ తత్వం మాత్రమే మనసులోకి వచ్చేటువంటి వాడు. అంటే ఆత్మ అంటే భగవంతుడే కదా. ఆత్మ అంటే రాముడు కానీ, కృష్ణుడు కానీ, గోవిందుడు కానీ ఏదైనా కావచ్చు.
ఒక ఈశ్వరుడు గాని, ఒక ఆంజనేయుడు గాని అది ఆత్మ అనుకుంటే ఆత్మ అంటే అంతా ఆత్మనే, పరమాత్మ. ఆ పరమాత్మ అన్నటువంటి దృష్టి ఇతని భావనలో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. ఆ ఎప్పుడు స్థిరంగా ఉన్నటువంటి వాడికి ఆత్మజ్ఞానాభినివేశము అన్నటువంటిది అంటారు దాన్ని. ఆత్మజ్ఞానాభినివేశము అలా ఉన్నప్పుడు మాత్రమే అందులో వాడు జీవించగలుగుతాడు. అందువల్ల సినిమాలు తీసేటువంటి వాళ్ళు అలా జీవించగలిగేటువంటి వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. ఆ యాక్షన్స్ చేయగలుగుతారు. అలా జీవించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉంటారు వాళ్ళకు కేవలం యాక్టింగ్ కోసమే వచ్చినటువంటి వాడు ఏం చేస్తారంటే ఈ భావన అన్నటువంటి ఆ ఫీలింగ్ లేకపోతే కూడా అలా పనిచేయదు. అందువల్లనే ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రలో రాస్తారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడి పాత్ర వేస్తే దుర్యోధనుడి లాగా బిహేవ్ చేసేటువంటి వాడు అంట ఆయన. మరి దీని మాదిరిగా ఉంటే ఇది కృష్ణుడి పాత్ర వేస్తే ఇంట్లో అంత ప్రశాంతంగా, అంత మనశ్శాంతిగా ఉండేటువంటి వాడంట ఆయన. మరి ఇది వేసినప్పుడు అలా ఉండేటువంటి వాడంట, అలాంటి అది వేసినటువంటి వాడు ఇలా ఉండేటువంటి వాడంట. ఆ పెళ్ళాము వాళ్ళు భయపడేటువంటి వాళ్ళంట. దుర్యోధన పాత్ర వేసి ఇంటికి వచ్చినాడంట భయపడేటువంటి వాళ్ళంట వాళ్ళు. అని నా జీవిత చరిత్రలో ఉంది. అలాగే క్యాజువల్ గా ఊరికే చదివితే ఇవన్నీ కనిపిస్తాయి. సో అలాగే ఇది కూడా అంతే. ఎలా అంటే వీడు ఆత్మాభినివేశములో ఇదైనటువంటి వాడు, అంటే అభినివేశం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఆత్మతత్వాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అంటే ఆ పరమాత్మ ఆత్మ అన్నటువంటి భావనలోనే ఉంటాడే గాని వీడు వీడు అప్పుడేమైపోతుందంటే వీనికి మనస్సులో చంచలం అన్నటువంటిది ఉండదు. ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంటాడు. ఎందుకంటే వీడికి నేను కర్త అన్నటువంటి భావన వీడికి లేదు. ఎప్పుడైతే నేను కర్త అని మనం భావన వచ్చింది అంటేనే మనం ఆ బరువును మోసుకొని తిరుగుతుంటాం. సాధారణంగా మనం ఎలా ఉంటామంటే సంసారంలో ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి ఎవరో ఉంటారనుకోండి, పిల్లలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు. వీళ్ళందరూ బాధ్యత నా మీదనే ఉంది అని అనుకుంటూ ఉంటాం. నేను లేకపోతే వీళ్ళకి చాలా కష్టమైపోతుంది. నేనున్న దాని నుంచి చిన్నపిల్లలు ఇలా ఉన్నారు, లేకుంటే అలా ఉండరు, ఇలా ఉన్నారు అనుకుంటాం. అది చాలా గొప్ప బరువును అలా మోస్తుంటాం. తెలియకుండానే మోస్తుంటాం. కానీ ఈ ఆత్మతత్వాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అందులోనే ప్రవేశించి, అందులోనే ఎప్పుడు నిరంతరము ధ్యానం చేసేటువంటి వాడు ఇలాంటివి చూసినప్పుడు అలా నవ్వుకునేసి ఇదంతా నేను నడపడం గాదు. నడపడం అంతా పరమాత్మ నడుపుతున్నాడు. నేను ఇలా ఉన్నాను అన్నటువంటి భావన వీడికి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు చాలా బరువు ఒక్కసారిగా తగ్గిపోతుంది. అప్పుడు ఎంతో సుఖం ఏర్పడుతుంది. మనసులో సుఖం ఏర్పడుతుంది. ఆ సుఖం ఏర్పడాలంటే ఏమి? ఆత్మ జ్ఞానాభినివేశము అన్నటువంటిది ఎప్పుడూ ఉండాలి. అంటే ఎవ్రీ టైమ్ హి ఈస్ అలర్ట్. ఆల్వేస్ అలర్ట్. యుక్తుడు అంటే ఏమిటంటే హి ఈస్ ఆల్వేస్ అలర్ట్. అలర్ట్ ఆఫ్ వాట్? అలర్ట్ ఆఫ్ ఆత్మ. అలర్ట్ ఆఫ్ వాట్ ఐ యామ్ అనేటువంటిది అలర్ట్. వాట్ ఐ యామ్ అంటే ఐ యామ్ నాట్ దిస్, ఐ యామ్ నాట్ దట్, ఐ యామ్ వాట్ ఐ యామ్ అనేటువంటి ఫీలింగ్ వాడికి ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు ఈ బరువులు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అలా చేస్తూ ఉంటాం అంతేగాని దీనికి నేను లేకపోతే ఇది జరగదు. ఈరోజు నేను లేకపోతే ఈరోజు వంట మా ఇంట్లో లేదు అన్నటువంటి భావన ఎప్పుడైతే వీడి మనసులో కలుగుతుందో అప్పుడు ఆ వంట చేసేటువంటి భారం అంతా వీడి నెత్తిన ఉంటుంది. సో అలాంటిది కాకుండా నేను లేకపోయినా కూడా ఇలా జరుగుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే వీడికి వస్తుందో, అంటే ఆత్మజ్ఞానాభినివేశము అన్నటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీడికి బరువంతా తగ్గిపోతుంది. సో నచ అస్తి అభావయత ఆత్మజ్ఞానాభినివేశ వకుర్వత శాంతి ఉపశమ అంటాడు. శాంతి అంటే ఏమర్థం చెప్తాడంటే ఉపశమ అంటాడు. శాంతి అంటే సాధారణంగా శాంతి అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఓం పీస్, ఓం పీస్, ఓం పీస్ అని రాస్తుంటారు. మనం ఏం ఓం పీస్ అంటే ఏమర్థమైంది? ఏం అర్థం కాదు. అందువల్ల శాంతి అంటే బాగా అర్థం చేసుకోవాలంటే అందువల్లనే మనము మనకును ఇంగ్లీష్ లో చదువుకునేటువంటి వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే మనకు శాంతి అంటే ఉపశమ అంటాం. ఉపశమ అంటే శాంతం కావాలి. అగ్ని శాంతించింది అంటాము. అగ్ని శాంతించింది అంటే అల్లకల్లోలం నుంచి అదేంటి కుదుట పడింది అని చెప్పేసి ఆ శాంతి రావాలి అన్నమాట. ఆ శాంతి వచ్చినప్పుడు ఆ మనస్సు యొక్క శాంతి ఎప్పుడైతే వస్తుందో, మనసు శాంతి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానాభినివేశం అన్నటువంటిది సిద్ధిస్తుంది అని. నేను అందుకోసమే మిగతా అంతా అలాగే రాస్తాడు. ప్రధానంగా మనం ఎలా ఉంటామంటే ఇక్కడ దీంట్లో ఏం చెప్తారంటే గీతా మకరందం అనే పుస్తకంలో ఆ స్వామి ఏం రాస్తారంటే 4 స్టెప్స్ రాస్తాడు ఇందులో. నీవు సుఖము కోరుకుంటున్నావా? సుఖము కోరుదువా? సో యు గెయిన్ శాంతి, శాంతిని పడేయము. సుఖము కావాలంటే మనశ్శాంతి తెచ్చుకో. మనశ్శాంతి కావాలన్నా ఏం చేయాలి? మనశ్శాంతి కావాలంటే ఆత్మచింతన చేయము. ఆత్మచింతన అంటే నేను కర్తను కాదు, దీనికి నేను కర్తను కాదు, నాకు దీనికి సంబంధం లేదు, నేను ఇలా ఉన్నాను అంతే. ఆత్మచింతన చేయమంటే అదే నేనెవరు అంటే నేను ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇంకోటి కాదు. నేను విత్ రిలేషన్ కాదు, వాడికి అది కాదు, వీడికి ఇది కాదు. ఫ్రెండ్షిప్ టూ మచ్ అటాచ్మెంట్, టూ మచ్ ఆఫ్ ద్వేషము అవన్నీ కాదు.
అని నేను అలాంటి ఉన్నప్పుడు ఆత్మచింతన చేయడం అంటే అవన్నీ ఆత్మచింతనే. ఒకరితో ద్వేషం లేదు, ఒకరితో ఈర్ష్య లేదు, ఒకరితో జలసీ లేదు, ఏం లేదు. శాంతిని కోరితే ఆత్మచింతన చేయము. ఆత్మచింతన చేయాలంటే ఏం చేయాలి? నిర్మలమైన బుద్ధిని కలిగి ఉండము. ఆత్మచింతన చేయాలంటే ఎలా ఉండాలి? మనసు యొక్క ఈక్వానిమిటీ ఉండాలి, ఆ క్వైటిట్యూడ్ ఉండాలి, అది తెచ్చుకోవాలి. అది కావాలంటే ఏం చేయాలి? నీవు రాగద్వేషాలు వదిలిపెట్టు, ఇంద్రియ నిగ్రహం చేపట్టుము. నిర్మలమైన బుద్ధిని కోరాలంటే ఇంద్రియ నిగ్రహం చేపట్టుము అని చెప్పి 4 స్టెప్స్ లో చెప్పుకొస్తాడు ఆయన. చాలా బ్యూటిఫుల్ గా చెప్తాడు ఈయన. మనం ఎలా ఉంటామండి అనేదానికి ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఉంది, చాలా బాగా చెప్తుంది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ, ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేపే, ఇత్తం హా హంత హంత నళినీం గజవుజ్జహార అని ఒక ఇది శ్లోకం. దీంట్లో ఏం చెప్తారంటే, ఒక తుమ్మెద ఉంటుందంట. అది తుమ్మెద వచ్చేసి కమలంలోకి పోయి చేరుకుంటుందంట మకరందం పీల్చడానికి. మరి సాయంత్రం అయిపోయింది, ముడుచుకునేస్తుందంట. ముడుచుకున్నప్పుడు ఇదేమనుకుంటుందంట, సరేలే రాత్రంతా ఇక్కడే ఉండి హాయిగా ఇదంతా ఉన్నదంతా తాగేస్తాము, రాత్రి గమిష్యతి భవిష్యత్తు సుప్రభాతం, ప్రొద్దున అయినా అవుతుంది కదా, ప్రొద్దున అవుతుంది. ప్రొద్దున అయిన తర్వాత ఇది భాస్వానుదేశ్యతి హసిష్యతి, అది వికసిస్తుంది, సంతోషంగా ఉంటుంది అని. ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేప, ద్విరేపే అంటే తుమ్మెద. అది కోశగతే, అందులో ఉన్నటువంటి ఆ తుమ్మెద అలా చింత చేస్తుందంట. సరే నేను పొద్దున బయటకు వస్తాంలే, హ్యాపీగా ఉందామని చెప్పేసి అది అనుకుంటుందంట. అనుకుంటుంది, కానీ ఏమైపోయింది అంతలోపైనే ఒక ఏనుగు వచ్చి ఆ తామర తూడుతో సహా మొత్తం దాన్ని అంతా తుంచి వేసి అక్కడ పారేసిందంట. ఇంకా తామర తూడు ముడుచుకుపోయినటువంటి అది వికసించేటువంటి సందర్భమే లేదు. అలాగే మనం ఎలా ఉంటామంటే, ఈ సంసారము, ఈ పిల్లలు, ఇది ఇది అని చెప్పేసి ఇలా అనుకుంటూనే ఉంటాము. కానీ ఈ మకరందం కొన్నాళ్ళు సేవిస్తాము, ఈ తృష్ణ కొన్నాళ్ళు అనుభవిస్తాము అనుకుంటూ ఉండే దాంట్లోనే ఈ ఆత్మచింతన అనేటువంటిది ఎప్పటికీ చేయమన్నమాట. మరి పొద్దున చేసుకుందాము అనుకుంటే మన లోపలనే ముడిచిపోతుంది. అంటే మన మరణం కూడా అలాగే అయిపోతుంది, మనం అలాగే వెళ్ళిపోతాము. కానీ మనం ఎప్పటికి కూడా ఈ జ్ఞానం లేకి రాము అని చెప్పడానికి చాలా గొప్ప శ్లోకం ఇది. అందువల్ల ఈ శ్లోకానికి మన భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆ శ్లోకం రాసుకొచ్చాను నేను. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన ఉండదు. నచ భావయత శాంతి, శాంతి లేదు అంటే భావన అంటే తెలిసి, అందుకే త్యాగరాజు ఏం చెప్తా అంటే తెలిసి పలుక